పాపం సీఎం సారోళ్ళన్న గిసొంటిదో రోజు వస్తాదని కళ్ళ కూడా ఊహించుండడు. మా తమ్ముడే నా ఇల్లు ఊలగొట్టిస్తాడని, పాత సినిమాల హీరో లెక్క గింత స్ట్రిక్ట్ గా పనిచేస్తాడని అసలు ఊహించి కూడా ఉండడు. అయితే సీఎం సార్ అన్న తిరుపతి రెడ్డి అన్నకు మాదాపూర్ కోఆపరేటివ్ సొసైటీలో విల్లా ఉన్నది. 2015లో దాన్ని కొన్నాడట. అప్పుడు అది చెరువు FTL జాగాలు ఉన్నదని తెలియదట. అమ్మినోడు, కట్టిన బిల్డరోడు, పర్మిషన్ ఇచ్చిన మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ ఓడు ఎవ్వరు కూడా దాని గురించి FTL ఉన్నదని చెప్పలేదట. కానీ ఇలా హైడ్రా పెట్టినాక దుర్గం చెరువు కాడ FTL ఎంత, అందులో కబ్జా అయింది ఎంత అని లెక్కలు బయటికి తీస్తే సీఎం సారాలు అన్నగున్న ఇల్లు జాగా కూడా FTL అనే ఉందని తేలిందట. ఇగేమున్నది, హైడ్రా వాళ్ళు మీ ఇల్లు ఎందుకు గూలగొట్టరాదో తెలుపగలరు అని నోటీసులు ఇచ్చిర్రు. నెల రోజుల మీద మీరు గూలగొట్టుకుంటే హ్యాపీసు, లేదంటే మేమే వచ్చి పోతాం పెడతాము, బిల్లు మాత్రం మీరే కట్టాలి, ఛాయిస్ ఈజ్ యువర్స్ అని అన్నారట. అయితే కొంతమంది ఏమో తిరుపతి రెడ్డి అన్నకు నోటీసులు ఇచ్చుడైంది, సీదా గూలగొట్టాలి గానీ మందిలేమో ఏం లేకుండా గూలగొడతారు, సీఎం అన్నకైతే నోటీసులు ఇస్తారా, ఎందుకు ఈ లోపల కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకునే తందుకు గడువిచ్చిరా అని ఎడ్డిస్తున్నారు. మరి అది కూడా నిజమే కదా. చాలా బిల్డింగులు నోటీసులు లేకుండా గూలగొట్టినప్పుడు ఇదెందుకు గూలగొట్టొద్దని నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు.